ప్రేజ్ ద లార్డ్ ఆల్. మీకందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మనందరికీ చాలా మంది స్నేహితులు ఉంటారు. అయితే వారిలో నిజమైన స్నేహితుడు ఎవరో ఎలా తెలుస్తుంది? కొంచెం కష్టమే. కానీ మనం కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి 8. తప్పనిసరిగా ఈ 8 లక్షణాలను మీ స్నేహితునిలో గమనించండి. 1. షరతులు లేని ప్రేమ చూపించేవాడు. పరిస్థితులపై ఆధారపడని ప్రేమతో నిజమైన స్నేహం గుర్తించబడుతుంది. మనం అసంపూర్ణతలో ఉన్నప్పటికీ ప్రతిఫలంగా ఏమీ అవసరం లేకుండా ఆయన ప్రేమిస్తాడు. యోహాను 15వ అధ్యాయం 13వ వాక్యం. 2. అవసరమైన సమయాల్లో మద్దతు ఇచ్చేవాడు. మంచి సమయాల్లో మరియు చెడు సమయంలో మీకు మద్దతుగా నిజమైన స్నేహితుడు ఉంటాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఓదార్పుని మరియు సహాయాన్ని అందిస్తారు. యోహాను 11వ అధ్యాయం 33వ వాక్యం నుంచి 35. 3. క్షమిస్తాడు మరియు దయ చూపిస్తాడు. నిజమైన స్నేహితులు ఒకరినొకరు క్షమించుకుంటారు మరియు అన్యాయం జరిగినప్పుడు కూడా దయతో ఉంటారు. వారు పగను కలిగి ఉండరు మరియు సంబంధాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారు. లూకా 23వ అధ్యాయం 34వ వాక్యం. 4. మార్గదర్శకత్వం మరియు సత్యాన్ని అందిస్తాడు. నిజమైన స్నేహితుడు మార్గదర్శకత్వం అందిస్తాడు మరియు క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. వారు పెరుగుదల మరియు అవగాహనకు దారితీసే సత్యాన్ని మరియు జ్ఞానాన్ని అందిస్తారు. యోహాను 14వ అధ్యాయం 6వ వాక్యం. 5. విశ్వసనీయత కలిగి ఉంటాడు. విశ్వాసం నిజమైన స్నేహానికి మూలస్తంభం. నిజమైన స్నేహితుడు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా విశ్వసనీయంగా మరియు దృఢంగా ఉండడం దీని అర్థం. 6. స్వీయ త్యాగం చేస్తాడు. నిజమైన స్నేహితుడు ఇతరుల ప్రయోజనాల కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన అవసరాల కంటే వారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. యోహాను 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 17. 7. ప్రోత్సాహపరుస్తాడు. నిజమైన స్నేహితులు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు మరియు ఉద్ధరించుకుంటారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు ఆశను కాపాడుకోవడానికి ఒకరికొకరు సహాయం చేస్తారు. యోహాను 16వ అధ్యాయం 33వ వాక్యం. 8. అంగీకరిస్తాడు. నిజమైన స్నేహితులు ఒకరి లోపాలను మరియు లోపాలను మరొకరు అంగీకరిస్తారు. వారు తీర్పు చెప్పరు, కానీ ఒకరినొకరు కరుణ మరియు అవగాహనతో ఆలింగనం చేసుకుంటారు. ఈ లక్షణాలు మనం ఇతరులకు నిజమైన స్నేహితులుగా ఉండటానికి ఎలా ప్రయత్నించవచ్చో ఒక మాదిరిని అందిస్తాయి. అయితే ఈ 8 లక్షణాలు మనం క్రీస్తులో కనుగొనవచ్చు. యేసు క్రీస్తు నీ స్నేహితుడైతే నీకు ఇంకా తిరుగులేదు.